రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన వేళ ఏక్ వర్ష్ పరిణమ్ ఉత్కర్ష్ పేరుతో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంధనం, రోడ్లు, రైల్వే, నీటిపారుదల రంగాలకు సంబంధించి 46,400 కోట్ల రూపాయలతో 24 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన మోదీ, కాంగ్రెస్ నేతలు రైతుల గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తారు కానీ వారేమీ చెయ్యరని, ఇతరులను కూడా ఏమీ చెయ్యనీయకుండా అడ్డుకుంటారని ఆరోపించారు. తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టు ఈఆర్సీపీ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ కారణంగానే ఈ ప్రాజెక్టులో చాలా కాలం జాప్యం జరిగినట్లు ప్రధాని ఆక్షేపించారు. రాష్ట్రాల మధ్య నీటి సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ఏనాడూ అనుకోలేదని మండిపడ్డారు. మన నదులు సరిహద్దులు దాటి ప్రవహించినా వాటి ప్రయోజనాలను రైతులు పొందలేకపోయారని ప్రధాని అన్నారు. నీటి వివాదాలకు పరిష్కారం కనుగొనడానికి బదులుగా రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తూనే వచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించడం బీజేపీ విధానమైతే నీటి వివాదాలను పెంచడం కాంగ్రెస్ విధానమని దుయ్యబట్టారు.